నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. నరదృష్టి నివారణ అంటే ఏంటి? నరదృష్టి నివారణ అనేది చాలా అసలు నరదృష్టి ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్. సో నరుడి చూపుకి నల్లరాయన పగిలిపోతుంది అనేది శాస్త్రం. సో ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉంటుంది. సో అది ఉద్దేశపూర్వకంగా ఉండాలనే కాదు, అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అవయవాల్లో నెగిటివ్ ఉంటుంది, కొన్ని అవయవాల్లో పాజిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏదైనా మంచి అన్నా చెడన్నా పలిచ్చేస్తుంది. వాడు నోడితే ఏదైనా అంటే అమ్మ వాడు ఏదో అంటున్నాడు అంటే అది జరిగిపోతుందనే భయం ఉంది. సో అంటే వాడికి ఆ వ్యక్తికి వాక్లో ఉంది. సో మీ చూపు మీకేమీ చెడు లేదు, కానీ మీ చూపులో ఒకసారి నెగిటివ్ ఉండొచ్చు, ఒకసారి పాజిటివ్ ఉండొచ్చు. అమ్మాయి చూపు నా మీద పడిందంటే నేను అదృష్టవంతుని, ఎందుకంటే అమ్మాయి అవన్నీ చూస్తే వాళ్ళకి సిరిపడుతుంది. సో నిజంగా అలా ఉంటుందంటారా? ఉంటుంది. అది మన ప్రమేయం లేకుండా కూడా ఉంటుంది. అంటే మనకి తెలియదు కదా, మన చూపులో చెడే ఉందో మంచి ఉందో మనకి తెలియదు కదా. కానీ దేవుడు మనకిచ్చిన విధానంలో ఒక్కోసారి మనకి నెగిటివ్ ఉండొచ్చు, ఒక్కోసారి పాజిటివ్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే పాజిటివ్తో మనకు అంత ఇబ్బంది ఏం లేదు. సో మంచి చేస్తే మంచి, ఎవరికైనా మంచిగా, అది పెద్ద ప్రమాదం కాదు. కానీ ఎవరి దృష్టి వల్ల మనకి ఇబ్బంది ఏర్పడుతుందో అది చాలా ప్రమాదకరమైనది. సో కొంతమంది వాళ్ళ చూపుతో సంబంధం లేకుండా కూడా ఈర్ష్య ద్వేషాలతో కూడా ఆ నజర్ అనేది, అమ్మో వాడు ఎదిగిపోతున్నాడని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాడి ఏడుపు కూడా ఒక్కోసారి మనకి హాని కలిగించవచ్చు, లేదా సహసిద్ధంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చూపులో ఆ దోషం ఉండొచ్చు. సో నజర్ అనేది ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. అందులో జాతక రీత్యా వచ్చినప్పుడు ఏంటంటే ఏవైతే జలతత్వ రాశులను ఉంటాయి, అంటే కర్కాటకం అనేది ఒకటి, వృశ్చికం అనేది ఒకటి, మీనరాశి అనేది ఒకటి. ఈ 3 రాశులకి కొద్దిగా తొందరగా ఇంపాక్ట్ చూపించడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ వృషభ రాశి ఒకటి, తులారాశి ఒకటి. ఈ 2 కూడా రాక్షసుల గురువు యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. సో అందుకని వీళ్ళకి కూడా కొంతవరకు నరదృష్టి తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఏవైతే ఈ రాశులు చెప్పామో వీళ్ళకి ఇంకొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందరికీ ఉండకూడదు ఉండొచ్చు, కానీ వీళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు.